హలో అండి. వీకెండ్‌కి లో బడ్జెట్‌లో 2, 3 డేస్‌లో కవర్ చేసే మంచి ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అదైతే అరకు. నేనైతే రీసెంట్‌గా అరకు అయితే విజిట్ చేశాము. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అండ్ మేము అరకు రీచ్ అయ్యేటప్పటికైతే ఈవినింగ్ అయింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే బొటానికల్ గార్డెన్. ఈ బొటానికల్ గార్డెన్ ప్లేస్‌ని వెతుక్కుంటూ వచ్చాము. అంటే మన ఆంధ్రాలో ఒకే ఒక్క చోట ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో, ఆ యాక్టివిటీ ఏంటనేది ఒకసారి చూసేయండి. ఒక పెద్ద బెలూన్ ఉంటుంది అండి. సో, ఇదేంటంటే హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. ఈ హాట్ ఎయిర్ బెలూన్‌కి చూడండి ఎంత పెద్ద బెలూనో వీళ్ళు చాలా సేపు కష్టపడితే ఆ హాట్ ఎయిర్ బెలూన్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే గనుక చెక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ ఎలా ఉంది అనేది చూసుకుంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చెకింగ్ సిస్టమ్ అనేది పెట్టారనమాట. వాళ్ళదంతా చెక్ చేసుకుని నెంబర్ ఆఫ్ సిలిండర్స్, ఇది గ్యాస్ త్రూ నడుస్తుంది కాబట్టి అక్కడ సిలిండర్స్ అది ప్రతిదీ కూడా తీసుకుంటున్నారనమాట. తీసుకుని అన్నీ చెక్ చేసి దానికి పర్ఫెక్ట్గా గ్యాస్ అనేది ఫిల్ చేస్తున్నారు. సో అలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బెలూన్ అయితే ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చాలా పెద్ద బెలూన్ కదా, అది మొత్తం ఓపెన్ చేస్తారు. సో ఈ బెలూన్ అంతటా కూడా ఆ ఫైర్ వెళ్తుంది కదా, ఆ ఫైర్ త్రూ ఆ బెలూన్ అదంతా కూడా ఎయిర్ ఫిల్ అయ్యి అది పైకి లెగుస్తుంది. సో ఏంటంటే కిందన చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ యాక్టివిటీ అయితే చేయడం కోసం అని చెప్పి. అండ్ ఇది వచ్చి అరకులో రీసెంట్గా స్టార్ట్ చేశారు. దీని ప్రైస్ అయితే పర్ హెడ్ 1500 చెప్పారండి. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఏంటంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని పిల్లల కోసం అయితే చేయించడం. మా పిల్లలైతే అన్ని యాక్టివిటీస్ చేస్తారు. అండ్ ఓన్లీ ఒక్క బ్యాలెన్స్ ఉంది, అది ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్. సో ఫైనల్గా అయితే ఇక్కడ అరకులో ఉందని మాకు తెలిసిన తర్వాత ఇంక అది కూడా కంప్లీట్ చేయించేద్దాము, అది అలా ఏడ్చి బుర్రలు తినేస్తున్నారని చెప్పి ఇంక సర్లే అని చేయించుస్తామన్నమాట. చాలా మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటబ్బా ఈవినింగ్ అయిపోతుంది ఎప్పటికి అవుతుందా అని చెప్పి నేను అలా ఆలోచించుకుంటూ కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే నన్ను అడిగారు నువ్వు కూడా రా అని చెప్పి. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ పిల్లల కోసం అని చెప్పి మీరు వెళ్ళరండి అని చెప్పి వాళ్ళని మాత్రమే పంపించాను. అండ్ ఇక్కడ ఏంటంటే బెలూన్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని బ్యాలెన్సింగ్ అనేది చెక్ చేస్తున్నారు. సో అయితే కిందన ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ వెనక్కి జరగమని చెప్తున్నారనమాట. ఆ థ్రెడ్ కింద అంతా స్ప్రెడ్ అయి ఉంది కదా, అదేమన్నా కాలుకి తగిలినా సరే ఆ బెలూన్తో పాటు దాని కింద మనం కూడా ఎగురుతూ ఉంటాము. సో అందుకోసమని అందరినీ దూరంగా వెళ్ళండి అని చెప్తున్నారు. సో అలా అందరూ డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మాకన్నా కొంతమంది ముందైతే వెయిట్ చేస్తున్నారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ కోసమో ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓన్లీ హాట్ ఎయిర్ బెలూన్ కోసమే వచ్చారట వాళ్ళ బాబుని తీసుకొని. అండ్ ఇక్కడ ఏంటంటే చెక్ చేస్తున్నారనమాట, ఇది బ్యాలెన్స్ అది అడ్జస్ట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇక్కడ అందరూ ఎక్కేసిన తర్వాత ఫైనల్గా మా పిల్లల సెక్షన్ అయితే వచ్చేసింది. అండ్ మా వాళ్ళైతే చాలా హ్యాపీ అండి. ఇది ఇలా పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పైన అంత హైట్ నుంచి ఒక 5 minutes అనుకుంటా అలా అక్కడ వెయిట్ చేయించి మొత్తం వ్యూ అంతా చూపిస్తారు. అండ్ మా హస్బెండ్ అయితే చెప్పారు పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది అని చెప్పి. అండ్ మా పిల్లలు కూడా చాలా హ్యాపీ. అలా అక్కడ కొంతసేపు వాళ్ళు అక్కడ ఉన్న తర్వాత మా పిల్లలు అక్కడి నుంచి అయితే నాకు హాయ్ అని అన్నీ చెప్తున్నారనమాట. అలా మొత్తం అక్కడ స్టే చేసి ఒక 5 minutes అదంతా వ్యూ చూపించి వాళ్ళ సరదా అంతా తీరిపోయిన తర్వాత మళ్ళీ అయితే కిందకి తీస్తారు. ఇలా కింద దింపేటప్పటికి నైట్ అయితే అయిపోయింది. కింద నేను ఒక్కదానే ఉన్నాను, అందరూ బ్యాలెన్స్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారనమాట. సో ఫైనల్గా మా వాళ్ళ టర్న్ కూడా అయిపోయింది కాబట్టి కిందకు వచ్చేసారు. ఇక్కడ మా పిల్లల హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో కనిపించేస్తుంది. ఎంత హ్యాపీగా ఉన్నారంటే చూడండి, చాలా ఎగ్జైట్మెంట్తో నాకు చెప్తున్నారు అమ్మ అమ్మ అని. అంత వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా మనం ఎంత చేసినా పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా. సో ఫైనల్గా వాళ్ళ ఏదైతే ఒకటి ఉందో అది కూడా తీరిపోయిందనమాట. ఇక్కడ మా బాబు చూడండి, చిన్న బాబు ఎంత ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుకుంటూ నా కోసం వచ్చేస్తున్నాడు. అండ్ మీలో ఎవరైనా సరే అరకు వెళ్తే కనుక ఈ యాక్టివిటీ అయితే చేసేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఉన్న ఫ్రీ టైంలో నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని అయితే వాచ్ చేసేయండి. మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.